ఉన్న కేసులు అంటే ఈ డెస్పరేషన్లో కొంత హడావుడి నిర్ణయాలు ఏమైనా జరుగుతున్నాయి ఆ పార్టీలో? మ్యూట్ 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 మ్యూట్లో ఉన్నారు. రిషి గారు, పిఆర్ఎస్ పార్టీ గురించి వీళ్ళే అస్తిత్వం అంటున్నారు. నేనల్లా మిత్రులు అన్నారు. మిత్రులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ అస్తిత్వం అని మాట్లాడుతూ ఉన్నారు. లేదు బీఆర్ఎస్ భరోసా అంటున్నారు తెలంగాణకి. జూబ్లీస్ ఎలక్షన్ గెలవడం ద్వారా రేపు తెలంగాణ భవిష్యత్తుకు భరోసా అని చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు లేకపోవడం వల్ల గత 10 సంవత్సరాల కాలం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా ఆగిపోతున్నా అర్థమైతా ఉంది. ఇలా 100కు 100% ఏబిఎన్ ద్వారా స్పష్టంగా చెప్తా ఉన్నాం జూబ్లీస్ ఓటర్లకి, నిర్ణయం తీసుకోండి, భారత రాష్ట్రాన్ని గెలిపించండి, రేపు జరగబోయే తెలంగాణ భవిష్యత్తుకు పునాది వేయండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ సంక్షేమ పాలనని వదిలిపెట్టి ఏ విధంగా సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు, ఏ విధంగా మంత్రుల మధ్య తగాదాలు ఉన్నవి, ఏ విధంగా నిన్నేమో వైన్స్ టెండర్ల కోసము డేట్లు పొడిగిస్తారు తప్ప గ్రూప్ 2 సంబంధించిన గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో ఇబ్బందులు ఏదైతే మాత్రం డేట్లు పొడిగించకుండా హైకోర్టు నిర్ణయాన్ని పాటించకుండా నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం అడుగుతా ఉన్నారు. నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవాళ RRR బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఫార్మసిటీ బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవాళ హైడ్రా బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవాళ అన్ని మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. రకరకాలుగా ఇవాళ హోమ్ మినిస్టర్ గా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఈ యొక్క 2024 నుంచి 25 వరకు వీళ్ళు చేసినటువంటి వీళ్ళ పరిపాలనలో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయో మనం స్పష్టంగా నివేదికలు చెప్తా ఉన్నాయి. సొత్తు కోసం హత్యలు 6 జరిగినవి, బందిపోట్లు 29 జరిగినవి, దోపిడీలు 219 జరిగినవి, దొంగతనాలు 3,827 జరిగినవి, హత్యలు 77 జరిగినవి, హత్యాయత్నాలు 214 జరిగినవి, కల్పబుల్ హోమ్ సూసైడ్ 22 నెలల్లో జరిగినవి ఇవన్నీ సార్. ఇవన్నీ 2024-25లో ఒక నివేదిక ఇచ్చినటువంటి నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదిక సార్. ఇదంతా కిడ్నాప్లు 324 జరిగినవి, లైంగిక దాడులు 584 జరిగినవి, సైబర్ నేరాలు 25,831 జరిగినవి, రోడ్డు ప్రమాదాలు 27,740 జరిగినవి. ఇవన్నీ మేము ఇచ్చినవి కాదు, నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదిక చెప్తా ఉన్నాం. ఇలా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇలా విద్యామంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎలకలు గరుస్తా ఉన్నవి, పాము కాటు గురైతున్నవి రెసిడెన్షియల్ స్కూళ్లలో. ఇలా గురుక పాఠశాలను ఎవరు చదువుతారు సార్? పేద పిల్లలు చదువుకునే గురుక పాఠశాలలో ఎలక కాటులు, పాము కాటులు, ఈ విధంగా విషాహారం తిని చనిపోవడాలు సుమారు 100 పైచలకు పేద విద్యార్థులు చనిపోయినారు 22 నెలల కాలంలో. ఇవన్నీ అంశాలను స్పష్టంగా ప్రజల ముందు ఉంచకూడదా? ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసింది సార్? ఇలా జూబ్లీహిల్స్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలా నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తలేమా మనం? ఇలా బాకీ పార్టీ పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలు పోతా ఉంటే వస్తున్న స్పందన చూసి ఓర్వలేక ఈ దిలీపాచారి గారు మాట్లాడతారు, ఇర్రిలవెంట్ అని మాట్లాడతారు. అయ్యా మీ అభ్యర్థిని ఎన్ని రోజులు డిసైడ్ చేసింది మీరు? అభ్యర్థిని డిసైడ్ చేస్తానికి మల్ల గుల్లాలు అంటారు మీరు. మీరా మాట్లాడేది బీఆర్ఎస్ గురించి. ఇలా కిషన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఏం చేసిర్రు ఏందనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూనే ఉన్నారు, ప్రజలు కూడా తెలుసుకుంటే ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇర్రెలెవెంట్ సార్ నేను అంటున్నాను. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ సార్ 22 నెలలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు చెప్పండి, 100 రోజుల్లో చేస్తున్న హామీలు చెప్పండి, 100 రోజుల్లో పూర్తి చేస్తున్న హామీలు ఏమైనా చేసిందా? తులం బంగారం ఏమన్నా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏమైనా వచ్చిందా? అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లు జూబ్లీహిల్స్ లో ఏమన్నా మీరు ఎస్టాబ్లిష్ చేసిర్రా? మీరు ఇలా పింఛన్ వృద్ధులకు సంబంధించి ఏమైనా ఇచ్చిర్రా? ఇలా ముస్లింల గురించి మాట్లాడుతున్నారు కదా, లక్ష మంది ఉన్నట్టు 1,00,000 ఓటర్లు ముస్లింలు ఆలోచన చేయాలి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ముస్లిం రెసిడెన్షియల్ స్కూల్ ఏ విధంగా స్థాపించబడ్డాం, అదేవిధంగా ముస్లింలకు రంజాన్ తోఫా ఏ విధంగా ఇవ్వగలిగినాం, అదే హిందూ మహిళలకు ఏ విధంగా బతుకమ్మ చీరలు ఇవ్వగలిగినాం, ఇవన్నీ క్రిస్టియన్ మహిళలకు సంబంధించి సంబంధించిన సమాజానికి ఏ విధంగా క్రిస్టియన్ తోఫా ఇవ్వగలిగినాం, ఇవన్నీ అంశాలు ఇవన్నీ మీరు చేయలేదా? కేసీఆర్ కిట్ వచ్చిండే బస్తీ దవాఖానాలు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి కదా. బస్తీ దవాఖానాలో కనీసం మందులు లేని పరిస్థితి, ల్యాబ్ టెస్ట్ చేసేందుకు కనీసం అక్కడ ఫ్యాకల్టీ లేని పరిస్థితి, బస్తీ దవాఖానాలు నిర్వీర్యం చేసిరు కదా. ఇలా పేద బస్తీలలో ఏముంటారు సార్? ఆ ల్యాబ్ టెస్ట్ల కోసం వేలు ఖర్చు పెడతారు. దానికోసం కేసీఆర్ గారు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తే మొత్తం నిర్వీర్యం చేసిరండి. బస్తీ దవాఖానాలు నిర్వీర్యమా? ఇవాళ కనీసం ఇలా 20,000 లీటర్లు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా రేపు ఉష్కాలు చేసే ఇప్పుడు కాదు. ఒక నిమిషం మీరు చెప్తారు. ఈ వివాదం ఒకటి వచ్చింది కదా, ఒకటి బాలరాజు గారు, ఇది అంటే ఆయన లెటర్ రాశాడు కదా వాళ్ళ అబ్బాయి, నేనే అసలైన వారసుడిని, తన తల్లి, ఇదంతా ఆయన ఈ ఫ్యామిలీ వివాదం ఊహించిందే ఇది ముందు అభ్యర్థిగా ఉన్నప్పుడు. దీని వెనకాల కూడా ఒక పొలిటికల్ యాంగిల్ ఏమన్నా ఉందా, లేకపోతే ఆయన సదాగానే వచ్చిందా ఇది బయటికి? సార్ ఇప్పుడు
కొన్ని అంశాలు అనేవి కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొస్తా ఉంది. ఇలా అన్ని అంశాలని ప్రజలు ఇవన్నీ సార్, ఇప్పుడు సునీత గారు భార్య, వారి మాగంటి గోపీనాథ్ గారి భార్య, వారికి అర్హత ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గుర్తించింది. ఫ్యామిలీలో కుటుంబ పెద్దను కోల్పోయింది. బాధలో ఉన్నటువంటి కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి ప్రజల్ని ఎట్లా తప్పుదోవ పట్టిస్తారో కాంగ్రెస్ పార్టీ తీరేందో ప్రజలు గమనిస్తా ఉన్నారు. సునీత గారు కన్నీరు పెడితే ఏ విధంగా దాన్ని ఎట్లా రాజకీయం చేయగలిగినరో. అంటే అతను ఎక్కడో అమెరికాలో ఉన్నాడు అనుకుంటా, అతను ఇన్ఫ్లుయెన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ అనా మీరు అనేది? ఏమంటారు సార్, ఇప్పుడు వారి యొక్క కుటుంబంలో ఎటువంటి తగాదాలు పెడుతూ ఎటువంటి దాన్ని తీసుకొస్తూ ఏం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ జూబ్లీహిల్స్ ఓటర్లు చెప్తా ఉన్నారు మేము పోతా ఉంటే. సార్ ఇవాళ సునీత గారు సంబంధించి మాగంటి గోపీనాథ్ గారి సతీమణిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆమోదించింది, వారికి బీఫామ్ ఇచ్చింది. వారి సమక్షంలో మేము ఎలక్షన్లు పోతా ఉన్నాం. మీరు మాతో కొట్లాడండి, ఎందుకు వెనక ఈ క్రాస్ లైన్లు ఎందుకంటే నేను ఈ క్రాస్ లైన్ల పేరుతోటి కుటుంబ తగాదాల పేరుతోటి ఏదో ఓటర్ల మధ్యన ఒక అలజడి సృష్టించి 4 ఓట్లు పొందాలనే ప్రయత్నం ఎందుకంటున్నాను. సునీత గారు భర్తను కోల్పోయి ఆ బాధలు ఉంటే ఆమె కన్నీళ్ళను కూడా రాజకీయం చేశారు కదండి. ఇంత దౌర్భాగ్యం ఉంటుందా? చనిపోయిన ఆ బాధలు ఉన్నప్పుడు అండగా ఉండండి. లేకపోతే మీరు ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా చేసిరేమో, 22 నెలలుగా పేద ప్రజలకు ఏమైనా చేసిరేమో దాని మీద కొట్లాడండి. అవన్నీ కొట్లాడకుండా సునీత గారి ఫ్యామిలీ పట్ల, సునీత గారి కన్నీరు ఏడుస్తే కూడా మీరు రాజకీయం చేస్తారా? మీరు ఏడుస్తే కూడా మహిళల పట్ల మాట్లాడతారా? మహిళల పట్ల మీకు వ్యతిరేకత వచ్చి అర్థమవుతుంది. 2500 ఎగ్గొడుతుంది, కనీసం పోటీ చేస్తున్న మహిళ పట్ల మీకు గౌరవం లేకపోయే, కనీసం మహిళకి ఇచ్చే గ్యాస్ అది కనుక ఒకవేళ సీరియస్ గా తీసుకుంటే మహిళా ఓటర్లు దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మంత్రుల స్థాయిలో మాట్లాడారు, దొంగ ఏడుపులని నాటకాలు అని అన్నారు. అది మరి ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారో తెలియదు, చూద్దాం. కాంగ్రెస్ గారు 100% ఒక మాగంటి సునీత గారి పట్ల ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా ఉన్న వాళ్ళు మాట్లాడిన తీరుని తెలంగాణ సమాజం చూసింది, తెలంగాణ మహిళా సమాజం చూసింది. జూబ్లీహిల్స్ ఓటర్లు సగం మంది, ఇలా 4 లక్షల ఓటర్లు ఉంటే సుమారు 2 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వాళ్ళు కూడా గమనించిన మీ తీరును చూసి, ఏం సార్ ఆమె 5,000 మంది, నేను కూడా సభలో ఉన్నా, నేను 10,000 మంది కార్యకర్తలు వచ్చిర్రు. మాగంటి గోపీనాథ్ అమరాహాయని మాట్లాడుతున్న సందర్భంలో కన్నీరు వచ్చింది. కన్నీరు పెట్టుకుంటే అది తప్ప? అది కూడా మీరు రాజకీయం అని మాట్లాడతారా? 4 ఓట్లు పొందడానికి మాట్లాడతారా? ఏం మాట్లాడతారండి? ఇంకా ఇందాక